కూటమిలో లోకేష్ గారు ముఖ్యమంత్రి అయితే జనసేన నుంచి పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు ఈ నిర్ణయాన్ని స్వాగతించి ఆయన పనిచేస్తారా? లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు విత్ అట్మోస్ట్ క్లారిటీతో 10 సంవత్సరాల పైచీలకు 15 సంవత్సరాల పైచీలకు సుస్థిరమైన పాలన ఇవ్వాలి. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వ్యక్తిగతమైన అభిప్రాయాలకి తావు లేకుండా మన వ్యక్తిగతంగా అంటే కూటమిలో పనిచేస్తున్న మిగతా పార్టీలతో పాటు జనసేన నుంచి ఏమైనా ఇబ్బందులు ఎదురవుతాయి అంటారా ఒకవేళ ఈ స్టెప్ తీసుకుంటే? మేము చెప్పేది ఏంటంటే అలాంటి పొరపత్యాలు ఎవరు ముఖ్యమంత్రి అయినా సరే పొరపత్యాలు మా మధ్య లేవు. లోకేష్ గారికి ముఖ్యమంత్రి అవడానికి అన్ని అవకాశాలు ఉన్నాయి, అందులో డౌట్ మేమైతే సందేహపడట్లా. మా భవిష్యత్తు నాయకుడి కింద మేము నారా లోకేష్ గారిని చూసుకుంటున్నాం. పాదయాత్ర దగ్గర నుంచి ఆయన ప్రూవ్ చేసుకున్న ఈరోజు ప్రభుత్వంలో భాగస్వామ్యం అయ్యి అనేకమైన పాలసీల్లో ఎంప్లాయ్మెంట్ జనరేషన్లో కానీ లేకపోతే కంపెనీలు తెచ్చే ప్రక్రియలో కానీ ఆయనకి సరిపడా అనుభవం వచ్చిందనేది మా భావన. అండ్ ఇంకొకటి ప్రధానంగా నేను చెప్పేది ఏంటంటే కూటమి ధర్మం ఇవన్నీ పెద్దలు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ బీజేపీ నేతలు కానీ వారు చూసుకుంటారు. మీరు గమనిస్తే జెన్జీ పాపులేషను పెరిగిపోయింది. ఇప్పుడు సగటు భారతదేశంలో ఇప్పుడున్న ఏజ్ మీరు గమనిస్తే కనుక 25 నుంచి 35 మధ్యలో ఉన్న ఏజ్ పాపులేషను దాదాపు 60% కంటే ఎక్కువ జనాభా భారతదేశంలో ఇప్పుడున్న మనం ఫేజ్ను అనుభవిస్తున్నాం. అంటే యాస్పిరేషన్స్ ఎక్కువ, యూత్ యాస్పిరేషన్ అడ్రస్ చేసేవాళ్ళు యువ నాయకులు అయి ఉంటే ఇంకా వాళ్ళని స్టడీ చేసి ముందుకు పోవటానికి చాలా ఉపయోగపడింది. మీరు క్లియర్ కట్ ఎగ్జాంపుల్ తీసుకోండి. ఇప్పుడు పార్టీలు మా ఎన్డీఏలో భాగస్వామ్యం కాకపోయినా మన తేజస్వి యాదవ్ గారు బీహార్లో కావచ్చు, నేపాల్లో కూడా మీరు చూస్తే ప్రధానమంత్రి అయింది 35 సంవత్సరాలు అయినా హార్డ్లీ. అంటే జెన్జీలు ట్రెండ్ అయితే ఏదైతే యూత్ అంటే పాపులేషన్ డెమోగ్రఫిక్స్ మారాయి. యూత్ ఇంతకుముందు పాలిటిక్స్లో రావడానికి ఎలాగైతే ఒక 50 ఏళ్ళు దాటితేనో మనకు పాలిటిక్స్ అనే నానుడు పోయి మా ఎంపీలను కానీ వీళ్ళని కానీ చూస్తే కనుక ఎక్కువ యూత్ శాతం ఎక్కువ ఉన్నారు. సో అలాంటి యూత్ రిప్రజెంటేషన్ నారా లోకేష్ గారి రూపంలో ఉండటంలో తప్పులేదు. మా వ్యక్తిగతమైన అభిప్రాయం కూడా ఈ క్యాటర్ చేయడానికి జనాల తాలూకు యాస్పిరేషన్స్ని, యూత్ తాలూకు యాస్పిరేషన్స్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఆయన కూడా ఎంగేజ్లో ఉన్నారు కాబట్టి సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్తారనేది మా అభిప్రాయం.